నా పేరు పెండియాల నాగేశ్వరరావు. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్గా చేశాను. 2006లో రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి భజన అంటే బాగా అభిమానం. ఈ భజన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరి చేత నామం పలికించాలని ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో 2007లో అక్కడ ప్రారంభించడం జరిగిన కార్యక్రమాన్ని. ఒక్క తిరుపతిలోనే కాకుండా అన్ని పుణ్యక్షేత్రాలను నామం చేయించాలని ఉద్దేశంతో భద్రాచలం నుంచి మొదలెట్టాను. ఇప్పుడు తర్వాత గోదావరి పుష్కరాల్లో 12 రోజులు కూడా అక్కడ గానం చేయించి తర్వాత అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని. ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరం కరోనా గురించి 2 సంవత్సరాలు ఆటకొచ్చి తప్ప ఈ 9వ సంవత్సరం కార్యక్రమం. అలాగే సింహాచలంలో 5 ఏళ్ళు పూర్తయింది. ఇలాగే ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ నామం పలికించి ఇలాగా భజన బృందాలను ప్రోత్సహిస్తే వాళ్ళు గ్రామాల్లో చాలా చక్కగా ఆలయానికి నామం చేస్తారు. దీనివల్ల హిందూ మతం నిలబడడానికి కారకులు కేవలం భజన బృందాలే. వీళ్ళ వల్ల హిందూ మతం నిలబడుతుంది తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఏం చెప్పి పోయి వాళ్ళే తప్ప వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అన్నమాట. హిందూ మతం పటిష్టంగా ఉండాలంటే భజన బృందాల కీలక పాత్ర. అంచేతను ఈ భజన ప్రజల్లో భజన కన్నా భాగ్యం లేదు. ఈ భాగ్యాన్ని అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో అందరినీ గుళ్ళోకి రప్పించాలి. మానవ జాతి పరిగవాన జాతికి తయారైపోయింది. ఆ భగవంతుడు బాధొస్తుంది మానవులు చేసే పనులు. అందుచేత ఒక కొత్త రకం రోగాన్ని సృష్టించి మన మీద ప్రయోగించారు. మన బాధపడలేక భగవంతుడు దానికి భూమి మీద ఉండేటటువంటి మానవ జాతిలో యావత్ దేశాల్లోనూ కూడా చాలా సర్వనాశనం అయిపోయారు చాలామంది. అందుచేత భవిష్యత్తులో కరోనా రాకుండా ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు గ్రామాల్లో చైతన్యపరిచి అందరినీ కూడా వారంలో కనీసం ఒకరోజైనా దేవాలయానికి వచ్చి ఆ భగవంతు సన్నిధిలో భగవన్నామం చేసేదాకా చర్యలు చేపట్టాలని ఇప్పుడు త్వరలోనే ఇప్పుడు అన్నవరంలో తిరుపతి తర్వాత తిరుపతి స్థాయికి అన్నవరాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో 360 రోజులు కూడా కార్యక్రమానికి త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుంది. ఈవో గారు కూడా చాలా మంచి వ్యక్తి వచ్చారు. ఇప్పుడు దాంట్లో కార్యక్రమాల్లో చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఆయనే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజతో ప్రారంభించారు కార్యక్రమం. రోజు వస్తున్నారు. సాయంత్రం ఇప్పుడు సత్య సమేతంగా వచ్చి ఒక అరగంట కూర్చుని ఆనందంగా ఆయన 4 కీర్తనలు ఆలకించి ఆయన కూడా నామం పలికి వెడుస్తున్నారన్నమాట. చూడండి. అంచేత మనకి త్వరలోనే మన అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధి వైకుంఠాన్ని మించిపోతుంది త్వరలోనే. అందుచేత ఇంత పవిత్రమైన నామాన్ని అందరూ కూడా నోటంట పలికి భగవత్ ఆశీస్సులు పొందాలి. ఇదే మార్గం. భగవంతుడు ఆశీస్సులు మనం పొందాలంటే ఏకైక మార్గం ఈ నామమే. యజ్ఞయాగాలు దీనికి ముందు పనిచేయవు. అంత విలువైంది. అందరి చేత పలికించేది, అందరి ఆశీస్సులు అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా లభించే మార్గం ఇదే. అందుచేత మీరంతా కూడా చక్కగా ఇక్కడ కూడా దేవస్థానం కూడా